థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మంచిది, దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యానికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము. Joshua chapter 24 verses 15, 15వ వచనం. అందరూ ఏకముగా కూడి చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నమ్మదగిన మా దేవ, నీ ఘనమైన గొప్ప నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. వాక్యమైన దేవుడు, నీ ప్రజలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అల్పుడను అపాత్రుడను ప్రభువా, అయోగ్యుడను నీ కుమారుని యందు మీరు మరుగుపరిచిన ఆయన, మీ దాసుని నోట నీ వాక్కుంచి మీరు మాట్లాడండి. నీ ప్రజలైన మా అందరికీ వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు అనుగ్రహించిన ఆయన, నీ కృప మీద ఆధారపడి నీ ఆత్మ సహాయమును కోరి యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండునుగాక. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక ప్రముఖమైన విషయాన్ని మనకు కనబడుతుంది. దైవ సేవకుడైన యెహోషువ ఇజ్రాయేల్ యొక్క జనాంగముతో మాట్లాడుతూ అతనికున్న అనుభవాన్ని బట్టి తాను తీసుకున్న ఒక నిర్ణయమును గురించి, అలాగే ప్రజలు ఎదుట, లక్షల కొలది ఇజ్రాయేల్ జనులు ఎదుట తన యొక్క నిర్ణయము వారి మీద ప్రభావం చూపాలని ఆశ కలిగి వారిలో ఒక రకమైన మంటను ఆయన కలుగజేశాడు. ఈ 15వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఆయన ప్రారంభం చేస్తూ ఏమంటాడంటే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినడలా మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో, లేదా అమోరీయుల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించుదురో, నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని కోరుకొనినో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. స్తోత్రం. భక్తుడైన దావీదు ఒక ఆశ్చర్యకరమైన, కొట్టి వచ్చినట్లుగా ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తన జీవితంలో తీసుకున్నాడు. భక్తుడైన యెహోషువ దేవుని సముఖంలో ఆశ్చర్యకరమైన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. యెహోషువ ప్రత్యేకంగా చెప్తున్న మాట మనం గమనించినప్పుడు ఇది ఒక నిర్ణయం. ఇది మీరు ఎవరిని సేవించినా నేను నా ఇంటి వారు మేము యెహోవానే సేవిస్తాం. హల్లెలూయా. ఈ పదము ఇజ్రాయేలు ప్రజల యొక్క జీవితాల మీద గొప్ప ప్రభావం చూపించింది తాను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజల గురించి యెహోషువ మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇప్పటి వరకు మీరు ఐగుప్తు దేశంలో ఉన్నది మొదలుకొని
అక్కడ నుండి బయటికి వచ్చిన తర్వాత అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు అనేకమైన జాతులకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన వారిని ఎదుర్కొంటూ వచ్చారు. వారు తమ తమ దేవుళ్ళను లేకపోతే తమ తమ దేవతలను ఆరాధిస్తూ వాళ్ళు వస్తున్నారు. వారు ఏ విధంగా ఆరాధన చేస్తున్నారో అవన్నీ కూడా మీరు చూసుకొని వచ్చారు. అందుకే అక్కడ కొన్ని పదాలు వాడాడు యెహోషువ. ఏమని వాడుతున్నాడంటే, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో. రెండోదిగా, అమోరీయుల దేశమున మీరు నివసించున్నారే, వారి దేవతలను మీరు సేవించుదురో మీరే కోరుకుంటున్నాడు. సో అమోరీయులు, మోయాబీయులు, అశ్షూరీయులు, ఐగుప్తీయులు, ఇలాగూ అనేక మంది వారు సేవిస్తున్న దేవతలను ఆరాధిస్తుండగా వాటిని ఇజ్రాయేల్ ప్రజల్లో కొంతమంది వెంబడించారు. దేవుణ్ణి సేవించడం ద్వారా నష్టము కలుగుతుంది అని అనుకున్నవారు శ్రద్ధగా వినండి. దేవుణ్ణి సేవిస్తే కీడు జరుగుతుంది అని అనుకుంటున్నవారు శ్రద్ధగా వినండి. ఇక్కడ ఆయన ఒక డెసిషన్లో నిర్ణయంలోనికి వచ్చారు. మీకు ఒకవేళ దేవుణ్ణి సేవించడం యెహోవాను సేవించిన కీడు అని అనిపిస్తే, యెహోవాను సేవించడం ఒకవేళ మీకు నష్టము అని అనిపిస్తే, ఇట్ ఈస్ బెటర్ లివ్ హిమ్ అని వదిలేయండి. మీకు నచ్చిన దేవుళ్ళని దేవతల్నే మీరు ఆరాధన చేసుకోండి, సేవించుకోండి. కానీ నేను నా జీవితంలో మాత్రం, నేను మాత్రము కాదు, నేనును నా ఇంటి వారిని మాత్రం యెహోవాను మాత్రం మేము సేవిస్తాం. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అతనిలో ఒక కృతజ్ఞత ఉంది. దేవుని శక్తిని ఆయన చూశాడు, దేవుని ప్రభావమును ఆయన కన్నులారా చూశాడు. దైవజనుడైన మోషేతో ఆయన పర్వతం ఎక్కినప్పుడు పర్వత మధ్య భాగంలో ఆయన ఉండి, మోషే ఎన్ని రోజులైతే అక్కడ ఉన్నాడో అన్ని రోజుల వరకు ఆయన కూడా ఉండి, అతడు దేవుని యొక్క శక్తిని చూచిన వ్యక్తి కనుక మోషే ద్వారా దేవుడు ఎటువంటి అద్భుత కార్యాలు మహత్కార్యములు చేశారో, ఏ విధంగా ఆయన ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకొచ్చారో, వారి కొరకు సముద్రమును ఏ విధంగా ఆయన చీల్చి ఇశ్రాయేల్ ప్రజలను దాటించారో, అదే సముద్రములో శత్రు సైన్యాన్ని ఏ విధంగా ఆయన ముంచి వేశాడో, వీటన్నిటి కూడా ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇంత గొప్ప అద్భుత కార్యం చేసిన దేవుడు ఉన్నాడు కనుక మీరు ఎవరిని సేవించినా సేవించుకోండి. నేను మాత్రం నా యెహోవాను మాత్రం సేవిస్తాను, నేను నా ఇంటివారు, నా కుటుంబ సభ్యులందరూ కూడా యెహోవాను సేవిస్తాం అని తీసుకున్న నిర్ణయం. కొంతమంది ప్రభువును సేవిస్తే ఏదో నష్టం జరిగిపోద్దని. నో, యెహోవాను సేవించిన వారు ధన్యులు. స్తోత్రం. నిర్గమకాండంలో 23వ అధ్యాయము 25వ వచనములో అంటాడు, మీ దేవుడని యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన మీ ఆహారమును మీ పానీయమును ఆయన దీవించును. స్తోత్రం. కొంతమంది కీడు అనుకుంటే ఇక్కడ దేవుని వాక్యములో ప్రభువే స్వయంగా చెప్పిన మాట మోషే ద్వారా, మీ దేవుడిని యెహోవానే నువ్వు సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును. స్తోత్రం. ఆయన మీ మధ్య నుండి రోగములను తొలగించును. స్తోత్రం. కీర్తనకారుడు అంటాడు, యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించిన వారికి శ్రమలు విస్తరించును. ఎందుకంటే ఆయనకు తప్ప మరొకడు లేడు. అందుకే ప్రతి స్థలాల్లో అంటాడు, పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథంలో మాట్లాడతాడు, నిర్గమకాండంలో మాట్లాడతాడు, మీ దేవుడని యెహోవాను నేనే, నాకు తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఎందుకంటే ఉన్నట్టుగా నాకు అసలు తెలియదు అంటాడు దేవుడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, భూ దిగంత నివాసులారా, ఐజా 45:22, భూ దిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, ఏ దేవుడును లేడు. అసలు ప్రభుకు స్తోత్రం.
సో యెహోవాను సేవించడానికి, దేవుణ్ణి సేవించడానికి ఒక దృఢ సంకల్పాన్ని, ఒక దృఢమైన నిశ్చయతను ఆయన తీసుకున్నాడు. ప్రభుకి స్తోత్రం. దేవుని సేవించడంలో చాలా మార్గాలు ఉన్నాయి. అందులో ఒక్క మార్గాన్ని గురించి చాలామంది ఊహించుకుంటారు, అదే సేవ అనుకుంటారు. ఆ మార్గం ఏంటంటే పాస్టర్ అయిపోవడం. దేవుని సేవ అంటే పాస్టర్ గారే అనుకుంటున్నారు. పాస్టర్ల పిలుపు వేరు, పాస్టర్ల పట్ల దేవుని సంకల్పం వేరు, వారి మీద ఉన్న అభిషేకం వేరు, దేవుడికి వారికి అనుగ్రహించిన కృపలు వేరు. అందరినీ పాస్టర్లు అయిపోమని చెప్పడం లేదు, కాలేరు కూడా. ఎవరి వల్ల కాదు అది. దేవుని కృప ఉంటేనే తప్ప, దేవుని పిలుపు ఉంటేనే తప్ప, దేవుని సంకల్పం ఉంటేనే తప్ప అందరూ పాస్టర్లుగా నిలబడలేరు. కానీ సేవ చేయడానికి రకరకాల మార్గాలు ఉంది. ఏంటది? యెహోషువ ఏ విధంగా దేవుణ్ణి సేవించగలిగాడు, లేదా తన కుటుంబ సభ్యులందరూ కూడా ఏ విధంగా యెహోవాను సేవించగలిగారు? ఒకటి, ఇజ్రాయేలు ప్రజలను దేవుని యొక్క మార్గములో నడిపించడం ద్వారా, ఇజ్రాయేలు ప్రజలను కాపాడుట ద్వారా, ఇజ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశములో చేర్చుట ద్వారా వారు యెహోవాను సేవించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో దేవుని యొక్క కట్టడాలు, దేవుని యొక్క విధులు యెహోషువ మొదటి గ్రంథంలోనే మనం చూడగలం. ఏంటంటే ప్రభు అంటాడు 7, 8, 9 వచనాలు చూసుకుంటే యెహోషువతో అంటాడు దేవుడు, యెహోషువ భయపడకము, జడియకము, వెరువకము, నేను నీకు తోడే ఉన్నానని ప్రభు మాట్లాడతాడు. 2వ వచనంలో కూడా ప్రభు సెలవిస్తూ దేవుడు ఏమంటాడంటే, నేను మోసకు నీకు తోడున్నట్టుగా నేను నీకు తోడే ఉంటాను, భయపడకమని అంటాడు. మీరు గమనించండి, ఇది అందరి పట్ల ఉండదు. దేవుడు తను పిలుచుకున్న సేవకుల పట్ల మాత్రం ఇటువంటి మాటలు ఉంటాయి. బట్ ప్రతి ఒక్కరు కూడా సేవ చేయగలరు. ఏ విధమైన సేవ? పాటలు పాడుట ఒక రకమైన పరిచర్య, దేవుణ్ణి స్తుతించుట, ఆరాధన చేయుట కూడా ఒక రకమైన పరిచర్య, బైబిల్ చదువుట కూడా ఒక రకమైన, వినండి, మీరు మీ ఇంటిలో బైబిల్ చదువుతున్నప్పుడు మీ కొరకే మీరు చదువుతున్నారు. బట్ సంఘాల్లో వచ్చి వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు రెఫరెన్స్ చెప్తే ఎవరైతే చదువుతారో వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. బైబిల్ చదువుట ద్వారా, ఎందుకంటే తన ఒక్కరి కొరకు కాదు అది బైబిల్ చదివేది, ఎవరి కోసం? సంఘమంతటి కొరకు చదువుతున్నారు. కనుక అక్కడ కూడా బైబిల్ చదువుతున్నప్పుడు పరిచర్య ధర్మంలో ఒక భాగాన్ని నెరవేరుస్తున్నట్టు. ప్రభుకి స్తోత్రం. దేవుని పరిచర్య చేయుటలో, సేవ చేయుటలో, ఈవెన్ మనం అర్పించే అర్పణ ద్వారా కూడా ప్రభువును మనం సేవించగలం. లేఖనమును స్పష్టంగా చెప్పేది రోమపత్రికలు ఏంటంటే, మన ప్రాణ ఆత్మ శరీరములను మనం పరిశుద్ధముగాను సజీవ అనుకూలముగాను సజీవ యాగముగా మన శరీరములను దేవునికి అర్పణ చేయటం ద్వారా దేవుణ్ణి మనం సేవించగలం. దేవుని స్తోత్రం. మందిరములో మనం సేవ చేస్తున్నప్పుడు కూడా ఆయన మనం సేవిస్తున్నాం. ప్రభుకి స్తోత్రం. మీరేమనుకుంటున్నారు? చర్చిలు మందిరాన్ని వచ్చి తుడవడం కూడా సేవలో ఒక భాగం, చైర్లన్నీ కూడా సరదడం కూడా సేవలో ఒక భాగం. ప్రభుకి స్తోత్రం. మనమేమో పెద్ద ఫీల్ అవుతాం, మనమే జస్ట్ గొప్పోళ్ళు అన్నట్టుగా, డిగ్నిటీ పర్సన్ మనమే అన్నట్టుగా కాదు. చర్చి తుడిచిన వారు, చర్చిలో ఇప్పుడు ఇక్కడ ఓకే సదుపాయం ఉంది కాబట్టి నో ప్రాబ్లం. కొంతమంది కొన్ని స్థలాల్లో చేపలు వేస్తారు. ఓకే, ఇలాంటి పనులు చేస్తే వాళ్ళు ఏదో పనులు అనుకుంటున్నారా? నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. కాదు, తెలియని విషయం ఏంటంటే దేవుడు నమ్మకంగా చేస్తున్న పనిని చూసి వారిని ఆశీర్వదిస్తాడు, వారిని లేవనెత్తుతాడు. ఆయన వారి యొక్క చేతి పనులను దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు దేవుని సేవ చేసిన వారిలో చెడిపోయిన వారు సాక్ష్యాలు అసలు ఎక్కడ లేదు. చెడిపోయిన వారు, సేవ చేసి అభివృద్ధి పొందిన వారు ఉన్నారు తప్ప, దీవించబడిన వారు ఉన్నారు తప్ప, సేవ చేసి నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. నువ్వు దేవుని మందిరం కొరకు, దేవుని యొక్క ఆలయం కొరకు, దేవుని సంఘము కొరకు నువ్వు పరిచర్య చేయగలిగితే తప్పకుండా నీకును నీ సంతానమును దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. సో నేనును నా ఇంటి వారును మేము యెహోవాను సేవించుదాం.
సో ప్రభువును సేవించడానికి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయం ఏం చేస్తుందంటే దేవుని సంఘానికి వెళ్ళడానికి నిన్ను ప్రోత్సహించి తీసుకొస్తుంది. అది నిన్ను ప్రేరేపిస్తుంది. ఐ హ్యావ్ టు గో టు ది చర్చ్, ఐ హ్యావ్ టు డూ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం కొరకు ఏదో ఒకటి నేను చేయాలి, ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు. స్తోత్రం, హల్లెలూయా. చేసి చూడండి. అందుకే లేఖనం రాయబడింది, యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకొనుడి. ఒకసారి పరిచర్య చేసి చూడండి, దేవుని సేవ చేసి. ప్రభుకి స్తోత్రం. కొంతకాలం క్రితం నేను ప్రార్థన చేశాను, ప్రభువా అన్ని వృత్తికి చెందిన వారు రక్షింపబడి సంఘానికి రావాలి. నేను మళ్ళీ చెప్తున్న పదం, అన్ని వృత్తికి చెందినవారు, అన్ని రకాలైన వృత్తి అంటే పనులు, అన్ని రకమైన పనులు చేత కలిగిన వారు రక్షింపబడి సంఘానికి రావాలి. అంటే మీకు అర్థమైందో అవ్వలేదు, ఇప్పుడు నేను చెప్తా. మీకు అర్థమైంది అన్ని రకాలు అన్న వెంటనే అన్ని రకాలు అనుకుంటున్నారు, కానీ నా ఉద్దేశం చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక డాక్టర్ రక్షణ పొంది వచ్చారు అనుకోండి. నా ఆశ ఏంటంటే డాక్టర్ రక్షణ పొందారని కాదు, అక్కడ ఆయన సంఘంలో ఉన్న వారికి పరిచర్య చేయాలి అని. ఒక కార్పెంటర్ ఉన్నారు అనుకోండి, కార్పెంటర్ రక్షింపబడ్డాడు కాదు, అక్కడ ఆయన సంఘములో పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాలని. స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి ఏ సెక్టర్కి చెందినవాడైనా సరే, ఏ పనికి సంబంధించిన వాడైనా సరే, ఎటువంటి తలంతు కలిగిన వాడైనా సరే, ఆ తలంతులు వచ్చి దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి. అప్పుడు నీ చేతి పనులను దేవుడు దీవిస్తాడు. స్తోత్రం. ఎక్కడుంది పాస్టర్ గారు అని అంటారా? మీరు చూడండి, దేవుని లేఖన భాగంలో పేతురు లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయంలో, ఇప్పుడు అవన్నీ చూడాలి, తర్వాత మామూలు చెప్తున్నాను. అక్కడ యేసు ప్రభు తన దోణెను అడిగితే పేతురు దోణి ఇచ్చాడు. దోణి ఇచ్చిన వెంటనే దేవుడు అతన్ని సమృద్ధిగా ఆశీర్వదించినట్టుగా లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తుంది. ఓకే, గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 5 మనం చూస్తే ఈ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ప్రభు వచ్చారు. నిజానికి అతను ఏ స్థితిలో ఉన్నాడు? చాలా భారమైన స్థితిలో ఉన్నారు, బాధకరమైన స్థితిలో ఉన్నారు. చాలామంది తెలియకుండా కేవలం ఇబ్బందిగా ఉన్నామండి అందుకే ఇక్కడికి వెళ్తున్నావు అక్కడికి వెళ్తున్నాడు. కానీ నువ్వు ఇబ్బందిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నువ్వు కష్టముగా ఇబ్బందిగా ఉన్నప్పుడు దేవునికి సమయం ఇవ్వాలి. దేవునికి నువ్వు అవకాశం ఇస్తే దేవుడు అప్పుడు దీవిస్తాడు మిమ్మను. స్తోత్రం. ఎందుకంటే ఆ వాక్య పరిచర్య, ఆయన పరిచర్య ముగించిన తర్వాత, ఆయన బోధించుట చాలించిన తర్వాత పేతురుతో ప్రభు అంటున్నాడు, ఇప్పుడు నీవు నీ యొక్క లోతుకు వెళ్ళి నీ వలను వేయమని ప్రభు సెలవిచ్చాడు. ప్రభుకి స్తోత్రం. పగటి వేళ అయినా సరే 5వ వచనం రాయబడి ఉంటుంది, లేఖనం సెలవిస్తుందంటే, ప్రభువా రాత్రి అంతా కూడా మేము ప్రయాసపడ్డాము, అయినను ఏం దొరకలేదు, అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తానయ్యా అంటూ వల వేశాడు. విస్తారమైన, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎంత చేపలు పట్టారంటే, ఇది కేవలం చాలామంది అనుకుంటారు ఇది ఆత్మ సంబంధం అన్నదే అనుకుంటారు. తర్వాత అన్నాడు యేసుప్రభు ఆత్మ సంబంధం అన్నది, మొదట చెప్పింది ఆయన భౌతికం అన్నదే. ఇది జరిగింది చూసిన తర్వాత అంటున్నాడు ఆయన. కానీ మొదటి విషయం ఏంటి తెలుసా? నీ వల వేయము అని అన్నప్పుడు అది భౌతికంగానే చెప్పాడు, అక్షరానుసారంగానే చెప్పాడు. చేపలు పట్టుమని చెప్పినప్పుడు అక్షరానుసారంగానే ప్రభు చెప్పాడు. చేపలు ఆ వల వేసిన తర్వాత విస్తారమైన చేపలు వచ్చిందని చూస్తున్నాము కదా, అది కూడా అక్షరానుసారం అన్నదే. దేవుని స్తోత్రం. ఎంతగా వచ్చిందంటే వల పెగిలినంతగా కూడా వచ్చిందని లేఖనం రాయబడింది. ప్రభుకి స్తోత్రం. అందుకే తన దోణి, పేతురు దోణి నిండిపోయిన తర్వాత ఇంకానూ వలలో చేపలు ఉన్నాయి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అందుకే ఆ చేపలను ఇంకా నింపబడి ఉన్నది కనుక ఏం చేయాలి అర్థం కాకుండా పక్కనున్న వాడిని పిలిచాడు. ఫ్రెండ్షిప్ అక్కడ అయ్యారు వాళ్ళు. ఎవరు? యాకోబు, యోహాను. రే మీ దోణి కూడా తీసుకురండి. ఆ దోణి తీసుకొచ్చారు. లేఖనం స్పష్టంగా రాబడింది అంటే 2 దోణెలు మునిగిపోయినంతగా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా.
చాలామంది కష్టం 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 ఉందండి, ఇబ్బంది అండి, బాధగా ఉంది, మా ఇంట్లో ఇలా సమస్య ఉందండి. అరే మొదట నువ్వు దేవునికి స్థానమే, దేవునికి ప్రథమ స్థానమే. దేవుడు మాట సెలవిస్తే దేవునికి స్తోత్రం. నీవు రాత్రంతా ప్రయాసపడినా దొరకపోయినా ఒక్క మాట అని సెలవిస్తే, ఒక్కసారి వేస్తే చాలు, అద్భుతం జరుగుతాయి. నువ్వు నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ప్రభుకు స్తోత్రం. ఆయన నిర్ణయము ఇలా తీసుకున్న వెంటనే కొంతమంది ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు కూడా అంటారు, అలాగే మేము కూడా యెహోవాను సేవిస్తామండి. యెహోషువ అంటాడు, ఎందుకంటే అనవసరంగా యెహోవాను సేవిస్తామని మీరు అంటారు? మీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు. మా గురుగారు ఉన్న దినాల్లో ఏం జరిగిందో మీ గురించి నాకు తెలుసు అండి. ఎందుకు అనవసరంగా చెప్తారో? అసలు మీకు బెస్ట్ ఏంటంటే మీరు వెళ్ళిపోయి మీకు నచ్చిన దేవుళ్ళ దేవతను ఆరాధన చేసుకోవడం మంచిది. ఎందుకు అనవసరంగా అన్నాడు. మళ్ళీ సెకండ్ టైం వాళ్ళేమో నిర్ణయం తీసుకున్నారు, మీరు సేవిస్తాను కాబట్టి మేము కూడా సేవిస్తామని అంటే ఈయనంటున్నారు, వద్దు, ఎందుకు అనవసరంగా మాట చెప్పడం? మీ గురించి నాకు తెలుసు కదా, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉంది, మీరు అలాంటి వారు కాబట్టి మీరు వెళ్ళిపోండి, ఎందుకు అనవసరంగా అన్న. మీరు చూడండి, దేవుని యొక్క లేఖన భాగంలో 16 వచనం నుండి నేను చదువుతాను. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించినడలా మేము శాపగ్రస్తులమగుదుము గాక. మీరు చూడండి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు వాళ్ళు కూడా. అబ్బో అలాగనవద్దండి యెహోషువ గారు, మేము దేవుని వదిలేస్తే శపించబడతాం, మాకు వద్దు, అయ్యో బాబు అటువంటి పరిస్థితి జరగకూడదు అంటూ వాళ్ళు ఏమంటారంటే, ఐగుప్తు దేశమును దాసుల గృహముల నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గం అంతటిలోనూ మార్గమును వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడండి. యెహోవా దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరిని మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యెహోవానే సేవించుదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరము ఇచ్చారు. అందుకు యెహోషువ, వినండి జాగ్రత్తగా వినండి, యెహోవా పరిశుద్ధ దేవుడు, యెహోవా రోషము కలిగిన దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపని వాడు, మీరు ఆయనను సేవింపలేరు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, మీరు సేవించడం చాలా కష్టం. ఆయన రోషము కలిగిన దేవుడు, ఆయన సేవించడం చాలా కష్టం, అందుకే మానేయండి అన్నాడు. 20 వచనాలు, మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించినట్లా ఆయన మీకు మేలు చేయవాడు అయినను మనస్సు తిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మను క్షీణింపజేయుననగా జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించుదామని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవించుదామని ఆయనను కోరుకున్నందుకు మిమ్మును గూర్చి మీరే సాక్షులే ఉన్నారు అనగా వారు, అలాగేనండి మేమే సాక్షులమన్నారు. అందుకతడు, అలాగైతే మీ మధ్య నుండి అన్ని దేవతలను తొలగిద్రోసి ఇశ్రాయేలు దేవుడని యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పుకొనుడని చెప్పాను. అందుకు జనులు, మన దేవుడని యెహోవానే సేవించుదాము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పారు. స్తోత్రం. చెయ్యలేరు, మీ వల్ల కాదు అని అంటే వాళ్ళందరూ కూడా కాదు అలాగ మాట్లాడొద్దండి, మేము యెహోవానే సేవిస్తామన్నారు. అప్పుడు అంటారు, మీరు నిజంగా యెహోవాను సేవిస్తే మీ మధ్యనున్న అన్య దేవతలను కూడా తీసి పారివేయండి. అలాగేనండి, అలాగే చేస్తామంటూ వారు అన్య దేవతలు విడిచిపెట్టేసి జీవము కలిగిన దేవుణ్ణి సేవించడం మొదలుపెట్టారు. స్తోత్రం. ఈనాడు ప్రభువును ఆరాధన చేయకుండా, ప్రభువును సేవించకుండా నిన్ను అడ్డగిస్తున్న ఆటంకాలు ఏంటి? అసలు ఆ జీవము కలిగిన దేవుణ్ణి సేవించడానికి నిన్ను అడ్డగిస్తున్న ఆటంకం ఏంటి? దేవుడు చేతి పనులు ఇవ్వడం తప్పు చేశాడా? దేవుడు ఉద్యోగం ఇచ్చి తప్పు చేశాడా? దేవుడు వ్యాపారాలు ఇచ్చి తప్పు చేశాడా? హలో, ఆయన ఇవ్వడమే అంది తప్పయిందా? ఆయన కృప చూపడం అయింది తప్పయిందా? మరి ఇచ్చినప్పుడు నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి.
ఆయన కనికరము కలిగిన దేవుడు, కృప చూపే దేవుడు కదా. ఆయన సముఖంలో నీకు ఇచ్చిన కృపను బట్టి అనుదినము నిన్ను కాపాడడం అయింది తప్పైందా? లేదు, తప్పు కాదంటే నువ్వు ఆయన ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. మరి ఆ పేరుని చెప్పేసి పలాని పని ఉంది అని చెప్పేసి ప్రార్థన కూడికలుగా రాకుండా మానేస్తున్నావు అంటే నువ్వు ఎంతగా దేవుణ్ణి సేవిస్తున్నావు అక్కడ అర్థమవుతుంది. ప్రభువును మనం సేవించడం అంటే పూర్ణ హృదయంతో మనం సేవించి ఆరాధన చేయాలి. స్తోత్రం. స్తుతి ఆరాధన చేసినప్పుడు ఏదో ఒక పాట పాడేస్తున్నారని మీరు అనుకుంటున్నారేమో. పాట కాదు. స్తుతి ఆరాధన చేసినప్పుడు నీవు నీ అంతరంగముతో నీ ఆత్మతో ప్రభువును స్తుతించి ఘనపరిచి ఆరాధన చేయాలి. అందుకే స్తుతించండి అని చెప్తుంటాను నేను. ఇది అర్థం కాని అనేక మంది ఏమనుకుంటారంటే మామూలుగా పాస్టర్ గారు చెప్తున్నాను అనుకుంటున్నారా? కాదు. నేను చెప్పేది నిలబడిపోయి ఏదో ఒక పాట పాడండి, పెదవులు అలాగ కదిపేయండి అని దాని గురించి కదా నేను చెప్పేది. ప్రభువును ఆరాధన చేయాలి. ఓకే, ఆయనను సేవించాలి. ఈ అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకోవాలి. స్తోత్రం. అందుకే ఉద్యోగం ఇచ్చాడా? దేవునికి స్తోత్రం. హలో, దేవునికి నీ ఉద్యోగం చేస్తూ ప్రభు ప్రార్థన మందిరానికి రావడం ఆనందం. నీ ఉద్యోగం చేస్తూ ప్రార్థన కూడికల్లో పాలిభక్షలు కావాలి. నీ వ్యాపారం చేస్తూ ప్రార్థన సహవాసంలో పాలిభక్షలు కావాలి. స్తోత్రం. దేవుడు వదిలేమనలే, విడిచిపెట్టమనలేదు. ఓకే, దైవ సేవకుడైన ఎజ్రా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా చాప్టర్ 7 verse 10. యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును ఇశ్రాయేలులకు దాని కట్టడము విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. తీశారా? యేసు రక్తమే జయం. నేను చదువుతాను. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు. నంబర్ 1 వినండి. ఎజ్రా తీసుకున్న నిర్ణయములో యెహోవా ధర్మశాస్త్రమును మొదట పరిశీలించి, ప్రభుకి స్తోత్రం. రెండోదిగా దాని చొప్పున నడుచుకోవడానికి, అంటే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన దృఢ సంకల్పాన్ని తీసుకున్నాడు, దృఢమైన నిశ్చయితాన్ని తీసుకున్నాడు. ఏంటంటే నేను దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనగా దేవుని వాక్యం లేదా పరిశుద్ధ గ్రంథాన్ని మొదట నేను పరిశీలించేస్తాను, పరిశోధిస్తాను, చదువుతాను, లేకపోతే ధ్యానము చేస్తాను. అందులో దేవుడు ఏ ఏ విషయములు ఏది చేయమంటున్నాడో వాటిని చేస్తాను, ఏది చేయకూడదు అంటున్నాడో వాటిని చేయకుండా మానివేస్తాను. కనుక మొదట నేను దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తాను, పరిశోధిస్తాను. దేవుని వాక్యాన్ని మొదట నేను ధ్యానము చేస్తాను. అండ్ దెన్ సెకండ్ థింగ్ అంటున్నాడు, దాన్ని ఆయన పరిశోధించిన తర్వాత, పరిశీలన చేసిన తర్వాత దాని ప్రకారముగా నడుస్తాను అన్నాడు. ఆయన తీసుకున్న నిర్ణయం. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆయన వాక్యానుసారముగా, ఆయన ధర్మశాస్త్ర ప్రకారముగా, ఆయన లేఖనం ప్రకారముగా నడుచుకుంటాను అనే ఒక నిర్ణయం. స్తోత్రం. మీకు విషయం తెలుసా? మన నిర్ణయమే ప్రతిదాన్ని కూడా నిర్ధారిస్తుంది. మనిషి తీసుకున్న నిర్ణయమే అతడు మంచిగా జీవించాలా, చెడుగా జీవించాలా. మనిషి తీసుకున్న నిర్ణయమే అతనికి మార్పు ఇస్తుంది. వాడు చెడిపోవడానికి కానీ, ఓకే, మేలు పొందడానికి కానీ, లాభం పొందడానికి కానీ, నష్టం పొందడానికి కానీ, పరిశుద్ధంగా జీవించడానికి కానీ, అపవిత్రంగా జీవించడానికి కానీ వాడు తీసుకున్న, చెప్పాలందరూ, నిర్ణయం. ఒకడు ప్రార్థన మందిరానికి వెళ్ళడానికి కానీ, వెళ్ళకుండా ఉండడానికి కానీ తీసుకున్న నిర్ణయాలే అవన్నీ కూడా. మనిషి నిర్ణయమే ఆ విధంగా నడిపిస్తుంది. ఓకే, ఈ నిర్ణయాన్ని గురించి ఎందుకు మనం చూస్తున్నాం? అతడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే దేవుని వాక్యమును నేను పరిశోధిస్తాను, పరిశీలన చేస్తాను, చదువుతాను, దాని ప్రకారముగా నేను నడుస్తాను. ప్రభుకి స్తోత్రం. ఇది వాడు తీసుకున్న నిర్ణయం.
వారు ముందుగా డిసైడ్ చేసుకుంటారు చాలామంది, ఈరోజు ప్రార్థనకి వెళ్ళాలా వెళ్ళకూడదా, ఓకే చర్చ సంగతి ఆ విధంగా ఉంటే. ఈవెన్ మీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీరు ప్రార్థన చేయడానికి కూడా ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి, వేకువని లేచి ప్రార్థన చేయాలి అనేది మీరు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ మీరు ఒకవేళ ముందుగానే అనుకున్నారనుకోండి ఈరోజు కొద్దిగా మనం పడుకుందాం, తర్వాత పోస్ట్పోన్, తర్వాత చేద్దాంలే, అది నువ్వు తీసుకుంటున్న నిర్ణయం. నీవు కానీ నిర్ణయం తీసుకున్నావంటే ప్రార్థించాలి, నేను ఎలాగైనా అక్కడికి వస్తాను, నేను ప్రార్థన చేయాలి నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పకుండా నీ నిర్ణయం ప్రకారముగా నువ్వు చేస్తావు. అక్కడ ప్రభుకు స్తోత్రం. మూడోది, ఎజ్రా చేసిన మరొక అద్భుతమైన నిర్ణయం ఏంటంటే, ఈ విషయాన్ని ఏదైతే నేను తెలుసుకున్నానో, ఏదైతే నేను చదువుకున్నానో, ఏదైతే తెలుసుకున్నానో, దేని ప్రకారంగా అయితే నడుస్తాను అనుకున్నానో అదే సంగతులను నేను ఇశ్రాయేలు ప్రజలందరినీ నేర్పిస్తాను అన్నాడు. ప్రభుకు స్తోత్రం. నీవు నేర్చుకున్న వాటిని ఏం చేయాలట? దేవుని ప్రజలకు బోధించాలి. స్తోత్రం. అయితే బోధించుట అన్న వెంటనే సంఘములో అందరికీ అవకాశం దొరకదు. కానీ కొన్ని ప్రార్థన కూడికల్లో అవకాశం దొరుకుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఆ ప్రభువు అనుగ్రహించిన వాటిని దేవుని ప్రజలకు తెలియజేయాలి. ఇక్కడ కేవలం ప్రార్థన కూడికలు మాత్రం కాదు, 2-3 కలుసుకున్నప్పుడు కూడా దేవుడు నీకు అనుగ్రహించిన ప్రత్యక్షత వాక్యాన్ని ఏదైతే నువ్వు నేర్చుకున్నావో వాటిని వారికి చెప్పడానికి అవకాశం ఉంది. కేవలం సంఘాలు మాత్రం కాదు. నేను మరలా చెప్తున్నాను, 2-3 కూడుకున్న స్థలాల్లో కూడా పనికిరాని మాటల గురించి ఆలోచించడం కంటే నీవు దేవుని వాక్యము నుండి ఏదైతే తెలుసుకున్నావో, ఏదైతే అనుసరిస్తున్నావో వాటిని గురించి వారిని వివరించి చెప్పడం ద్వారా నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆ విధంగా చేయటం ద్వారా నీవు దేవుని చేత దీవించబడతావు, వారు దీవించబడతారు. ప్రభుకు స్తోత్రం. ఇది ఏంటిది? తీసుకున్న నిర్ణయం. ఎటువంటి నిర్ణయం అంటే, నేను ప్రజలకు నేర్చుకున్న వాటిని ఇతరుల్ని నేర్పిస్తాను అనేది తెలియజేస్తాను. దేవుని కట్టడలు కావచ్చు, దేవుని విధులు కావచ్చు, దేవుని ఆజ్ఞలు కావచ్చు, దేవుని యొక్క శాసనములు కావచ్చు, దేవుని యొక్క మాటలు కావచ్చు, దేవుని ఉపదేశము కావచ్చు, సమస్తాన్ని నేను ఇతరులకు తెలియజేస్తానంటే దేవుని ప్రజలకు తెలియజేస్తాను. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. మీరు చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18వ వచనం నుండి 20వ వచనంలో రాయబడి ఉంటుంది, ఇదిగో పరలోకమందును భూలోకమందు నాకు సర్వ అధికారము. మత్తయి సువార్త, బుక్ ఆఫ్ మాథ్యూ, గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 28 and verses 18 to 20. అక్కడ మనం గమనిస్తే అక్కడ రాయబడిన విషయం ఏంటంటే, మీరు సర్వలోకమునికి వెళ్ళి సకల సృష్టికి సువార్త ప్రకటించి వారు మారుమనసు పొందితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తీసము ఇచ్చి, వారిని బాప్తీసం ఇచ్చి, నేను మీకు ఏ ఏ సంగతులైతే తెలియజేశానో వాటన్నిటినీ వారిని గైకొనవలనని బోధించుము అంటాడు. ప్రభుకు స్తోత్రం. మరి ఇదే నిర్ణయం తీసుకున్నాడు ఇక్కడ అయినా. ఎజ్రా తీసుకున్న నిర్ణయం అదే. దేవుడు ధర్మశాస్త్రములో ఏ ఏ విషయములు అయితే తెలియజేశాడో వాటిని ఆయన అనుసరిస్తూ ఇజ్రాయేల్ ప్రజలకు ఆయన బోధించడం, నేర్పించడం మొదలుపెట్టాడు. యేసు ప్రభు తన శిష్యులు కూడా చెప్పింది అదే. నేను మీకు చెప్పిన సంగతులన్నీ కూడా వారు గాయకునున్నట్లుగా, వాటి ప్రకారం నడుచున్నట్లుగా వారి దగ్గరికి వెళ్ళి మీరు బోధించండి అన్నాడు. ప్రభుకు స్తోత్రం. ఇది మనం తీసుకున్న నిర్ణయం. వినండి, సంఘములోనే కాదు అవకాశాలు, సంఘములోనే కాదు. దెర్ ఆర్ సో మెనీ వేస్ యూ కెన్ టీచ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. చాలా మార్గాలు ఉన్నాయి. పరిచర్య అంటే 100 మంది మీద లేకపోతే 1000 ప్రజల ముందు చేయడం మాత్రం పరిచర్య కాదు. ఈవెన్ నీ సింగిల్ పర్సన్కి నువ్వు చెప్పినా సరే నువ్వు పరిచర్య చేస్తున్నట్టే. పరిచర్యలో భాగం అది, సేవలో ఒక భాగం అది. ఈయన తీసుకున్న నిర్ణయం అది. ప్రభుకు స్తోత్రం. నిజానికి ఎజ్రా ఆ స్థలానికి సంబంధించిన వాడు కాకపోయినా మీరు గమనించండి,
ఏరే స్థలాల్లో ఉన్న వ్యక్తి అయినా సరే దేవుని ప్రజల పట్ల తనకున్న భారాన్ని మనకు కనబడుతుంది. ఎజ్రా, నెహెమ్యా అనేవాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అండ్ మనకు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలోనికి వెళ్దాం. దానియేలు చాప్టర్ 1 verses 8. 1వ అధ్యాయము 8వ వచనం. త్వరగా అందరూ తెరవాలి. రాజు గురించి భోజనంలో పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవమని నపుంసకుల అధిపతిని వేడుకొనెను. విన్నారా అందరూ సంతోషంగా? విన్నారా, వినలేదా? సంతోషంగా విన్నారు. రైట్, అలాగే సంతోషంగా వినండి. ఓకే. దానియేలు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి ఆయన తీసుకున్న నిర్ణయం అంటే, రాజు భుజించేక ఆహారమును భుజించి తన్ను తాను అపవిత్రపరచకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. ఎలాంటి నిర్ణయం అంటే, తనను తాను ఆహార పదార్థాల ద్వారా అపవిత్రపరచకూడదు. ఎందుకంటే దానియేలు ఒక యూదుడు. వారికి ఒక ప్రత్యేకమైన కట్టడలు ఉన్నాయి, ప్రత్యేకమైన విధులు ఉన్నాయి. లేవీ కాండంలో 23వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో చదువుకుంటే ఒక వ్యక్తి ఎటువంటి ఆహారమును భుజించాలో, ఏవి భుజించాలో, ఏవి భుజించకూడదు అనే విషయాన్ని మనకు కనబడతాయి. ప్రభుకు స్తోత్రం చెప్తాం. ఆ లేఖన ఆధారాన్ని బట్టి ఇక్కడ దానియేలు తనను తాను కాపాడుకుంటూ రాజు భుజించేక ఆహారమును తిని పానీయాన్ని తాగి తన్ను తాను అపవిత్రపరచకూడదని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. స్తోత్రం. మనకు ఎప్పుడు ఏమి దొరికితే అది లాగించేస్తాం. ఏ టైంలో ఎలాగుండాలో అవన్నీ కాదు. ఎందుకంటే మనం యూదా గోత్రపు సింహ పిల్లలని. ఇక అందుకే ఒక ఆయన అంటాడు, సింహం గడ్డి మేయునా. అందుకే మామూలు వెజిటేబుల్ అంటే సింహం గడ్డి మేయదు. ఆకుకూరలు, ఓకే, కాయగూరలు సింహం తిన్నదట. ఏం తింటుంది? ఎన్వి, నాన్ వెజ్ తింటుంది. అందుకే చికెన్ లేకపోతే, మటన్ లేకపోతే, ఫిష్ లేకపోతే, ఎందుకంటే యూదా గోత్రపు సింహ పిల్లలు. మరి తినొచ్చు కానీ గమనించండి, ఏది అపవిత్రమైనదో వాటిని వారు పూర్తిగా వేరుపరుచుకొని తన శరీరాన్ని, మీరు గమనించండి, దానియేలు ఏ స్థానంలో ఉన్నాడో తెలుసా? దానియేలు నిజానికి ఉన్నతమైన అధికారముతో కూడిన పదవి కలిగి ఉన్నాడు ఆయన. అంటే అతనికి తినడానికి కానీ త్రాగడానికి కానీ ఎటువంటి కొరతలు. నేను మాట్లాడేది వైట్ రైస్ తినడం కాదు, దాని గురించి కాదు. అతడు ఎటువంటి ఆహారము తినాలన్నా అతనికి ఆ విధంగా సౌకర్యం ఉంది. అయినా తన శరీరాన్ని అపవిత్రపరచకూడదని, తన దేహాన్ని అపవిత్రపరచకూడదని ఆయన తన్ను తాను మంచి నిర్ణయము తీసుకొని ప్రభు సముఖంలో ఆయన స్థిరపరచుకున్నాడు. ప్రభుకి స్తోత్రం. ఆయన తీసుకున్న నిర్ణయమును బట్టి తన స్నేహితులు కూడా ప్రభావితం చేయబడి వారు కూడా అలాగే అన్నారు. సో అలాగైతే ఏం లాభం పాస్టర్ గారు అంటారా? వినండి. ఎవరైతే తన్ను తాను పరిశుద్ధపరచుకుంటారో, ప్రభుకి స్తోత్రం చెప్పాలి, ఈవెన్ తినే ఆహారము ద్వారా కూడా పరిశుద్ధపరచుకుంటారో, వినండి, దేవుడు వారికి జ్ఞానం ఇస్తాడు. ఎందుకంటే కల్దీయుల దేశంలో ఉన్న జ్ఞానవంతుల కంటే, విద్యావంతుల కంటే, శాస్త్రవేత్తల కంటే అధికమైన 10 రెట్లు ఎక్కువ జ్ఞానం దేవుడు ఇచ్చాడు. వినండి పిల్లలు, శ్రద్ధగా వినండి. ఆ జ్ఞాపక శక్తి ఉండటం లేదండి, వింటున్నాము కానీ అర్థం కావట్లేదండి అంటున్న వాళ్ళందరూ వినాలి.
నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయగలిగితే, మీరు మరలా చెప్తున్నాను, ఈ నలుగురు వ్యక్తికి దేవుడు ఇచ్చిన జ్ఞానము ఎన్ని రెట్లు? అదే దేశంలో ఉన్న అదే భాషానికి సంబంధించిన ఆ జనులకు సంబంధించిన ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళు కూడా విద్యావంతులు ఉన్నారు, వాళ్ళు కూడా జ్ఞానవంతులు ఉన్నారు, అక్కడ కూడా శాస్త్రవేత్తలు ఉన్నారు. కానీ వారికంటే 10 రెట్లు ఎక్కువ దేవుడు జ్ఞానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. వాటికి కారణం వారు తాము పరిశుద్ధపరచుకున్నారు. అపవిత్రమైన వాటిని భుజించకుండా, అపవిత్రంగా జీవించకుండా తమను తాము కాపాడుకున్నారు. కాబట్టి దేవుడు జ్ఞాన సమృద్ధి అనుగ్రహించాడు, బుద్ధి వివేకమునిచ్చాడు. కేవలం జ్ఞానము, బుద్ధి, వివేకము, తెలివి 10 రెట్లు మాత్రం, అంత మాత్రం కాదు. ఇంకొక మాట వినండి, దేవుడు దర్శనాలక భావమున గూఢమైన అర్థాలన్నీ కూడా తెలుసుకోగలిగిన కృపనిచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసలు ఏ కళ కంటున్నావో ఆ కళను చూసిన కళ అసలు భావం ఏంటో నీకు తెలుసా? చాలామందికి చూస్తారు, కళ చూస్తారు, చెమట పట్టేసి మధ్యరాత్రి లెగిసిపోయి మంచం మీద అయిపోతారు. ఏమైపోతుందో అంటే అసలు ఎందుకు భయం? కళ భావం ఏంటి? ఒక 2-3 కళల సంగతి తెలుస్తుంది అంతే, అంతకంటే మించింది ఇంకేం తెలియదు. ప్రతి కళాక భావాన్ని దేవుడు తెలియజేస్తాడు. ఎప్పుడు తెలుసా? నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని నీ శరీరాన్ని పరిశుద్ధంగా, నీ ఆత్మను, నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచున్నప్పుడు దేవుడు తప్పకుండా వాటి భావాలన్నీ కూడా నీకు తెలియజేస్తాడు. ప్రభుకి స్తోత్రం. సో టేక్ ఎ డెసిషన్, ఒక నిర్ణయం తీసుకో. నిన్ను నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి, నేను మాట్లాడేది కేవలం ఆహారమును గురించి మాత్రం కాదు, ఆహారము కంటే కూడా పరిశుద్ధమైనది, దేహము కంటే కూడా పరిశుద్ధమైనది చేయవలసింది నీ హృదయం. వాటిని నువ్వు పరిశుద్ధముగా ఉంచగలిగితే దేవుడు వచ్చి నీలోనే నివాసము చేస్తాడు. స్తోత్రం. ఎందుకంటే దేవుని ఆలయము పరిశుద్ధమైనది, ఆ పరిశుద్ధ ఆలయము మీరే అన్నాడు. కనుక హృదయాన్ని మీరు శుద్ధి చేయగలిగితే, ప్రభుకి స్తోత్రం చెప్పండి గట్టిగా, డెఫినెట్గా ప్రభు నీలో నుంచి నివాసం చేస్తాడు, నీతోనే ఉంటాడు ఆయన. టేక్ ఎ డెసిషన్. దెయ్యాల చేత పీడింపడుచున్నారా? దెయ్యాలు వచ్చేస్తున్నాయా? ఇంటికి మీద పడిపోతుందా? గాలి సోకిందట. గాలి నిన్ను చూసి భయపడాలి, దెయ్యాలు నిన్ను చూసి భయపడాలి. దేవుని స్తోత్రం. ఒక్కొక్కసారి అపవాది భయానికమైన కళ్ళ చేత నువ్వు ఎలాగొన్నా సరే నేను భయపెట్టడానికి ఉద్దేశము కలిగి భయానికమైన కళ్ళ తీసుకొస్తాడు. బట్ డోంట్ ఫియర్, భయపడొద్దు. వారు కళలు చూపించారనుకోండి, నువ్వు నిజంగానే గద్దించావు. హలో, నా మాట నీకు అర్థమైందా? వాడు కళలో నేను భయపెట్టారు అనుకోండి, నువ్వు నిజంగా లేచి భయపెట్టు, గద్దించు వాడికి. నువ్వు చూసింది కేవలం కళే, కానీ నిజంగా లేచి ఏం చెప్పాలి తెలుసా? యేసు నామములో నీ ప్రతి కుతంత్రములన్నీ కూడా నేను, చెప్పండి, యేసు రక్తము చేత నేను కొట్టివేస్తున్నాను. దేవుని స్తోత్రం. అది కేవలం కళ మాత్రమే, కానీ నువ్వు నిజంగా ఇప్పుడు ప్రార్థన చేస్తావు, నీకు గొప్ప ధైర్యం కలుగుతుంది, ప్రభు అద్భుత కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. నీ హృదయం కానీ శుద్ధి కలిగి ఉంటే అనవసరమైన దెయ్యపు కళలు అసలు ఏమాత్రం రాదండి. ఒకవేళ వచ్చినా నువ్వు గద్దిస్తే వాడు పారిపోవలసిందే. ప్రభుకి స్తోత్రం చెప్పాడు. సో తనను తను అపవిత్రపరచుకోకుండా పరిశుద్ధంగా జీవించడానికి ఒక నిర్ణయమైన తీసుకున్నాడు. మరి నీ తీసుకున్న నిర్ణయం ఏంటి? ఎలా జీవించాలనుకుంటున్నావు? ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూస్తే 12వ వచనములో కావచ్చు, 17, 18 వచనములో, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 3 వర్సెస్ 12 and 17 and 18, ఇందులో మనం చూడగలిగితే, ప్రియులారా వినండి, నేను చెప్పేస్తాను ఈ వాక్యం. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా, తల పైకెత్తండి. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఏది ఏమైనా, ఇది కూడా సేవించడమే, ఏది ఏమైనా, ఎంతమంది బలవంతం చేసినా, ఎంతమంది ఒత్తిడి తీసుకొచ్చినా, ఎంతమంది చంపేద్దామన్నా, మేము యెహోవాను మాత్రము సేవిస్తాం, మేము దేనికి కూడా నమస్కారం చేయం. రాజుగారే స్వయంగా ఆజ్ఞాపించాడు, నేను వాయిద్యాలు వాయిస్తానయ్యా, అన్ని చేయిస్తాను, మళ్ళీ ఏర్పాటు చేస్తాను, మీరు ఎలాగైనా సరే ఈ ప్రతిమ ఎదుట సాగలపడి నమస్కరించమంటే వాళ్ళు అంటున్నారు, రాజా ఈ విషయం తెలుసుకో, మేము మాత్రం ఈ దేవతలను నమస్కారము చేయం. ఎందుకంటే మేము ఒక నిర్ణయం తీసుకున్నాము,
మా దేవుడైన యెహోవాకు తప్ప మరి దేనికి కూడా మేము సాగిలపడి నమస్కరించాం. మరి ఎవరికి కూడా మేము సాగిలపడి నమస్కరించాం. ఆయనకు మాత్రం సేవిస్తామని నిర్ణయం తీసుకున్నాం కనుక ఎంతమంది అడ్డగించినా, నీకు చంపేస్తామని చెప్పినా నో ప్రాబ్లం. మీరు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేద్దామన్నా మేము మాత్రము యెహోవానే ప్రభుకు స్తోత్రం చెప్తాం. అటువంటి దృఢమైన నిర్ణయంలోనికి రావాలి, నిశ్చయతలోనికి రావాలి, ఎటువంటి పరిస్థితి జరిగినా. అందుకే ఒక్కొక్కసారి నీకు ఇంత ఇస్తామయ్యా, ఈ పని చేయమంటే నో 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 నో, నేను అటువంటి తప్పులు చేయలేనండి, నేను జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తున్నానండి, ఇక్కడ నేను అబద్ధం చెప్పలేండి, అబద్ధంగా నేను రాసి పెట్టలేనండి, అబద్ధమైన వాటిలో నేను సంతకం పెట్టలేనండి, ప్లీజ్ నేను నా జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తున్నా, అది నా వల్ల కాదు, తీసేస్తామండి అంటాను. ఓకే, తీసేస్తే తీసే, ఉద్యోగం నుండి తీసేస్తారో తీసేయండి, నో ప్రాబ్లం. దేవుడు అద్భుత కార్యం చేస్తాడు అక్కడ. హల్లెలూయ. ఈ అగ్నిగుండంలో పడవేసిన తర్వాత దేవుడు మహత్కార్యం చేయలేదా? ప్రభువు దిగి రాలేదా? ప్రభు తోడుగా ఉండి అగ్నిగుండంలో ఎటువంటి హాని కలగకుండా, ఎటువంటి వాసన కలగకుండా, కనీసం శరీరంలో ఉన్న రోమాలు కూడా కాలకుండా ప్రభు వారిని బయటికి తీసుకొని రాలేదా? తీసేస్తామని, ఉద్యోగం నుంచి తీసేస్తామన్న వారు, వారిని చంపేద్దామన్న వాళ్ళే, వాళ్ళందరూ నోరు మూసుకుని ఉంటే ఏ రాజు అయితే పడేద్దామన్నారో ఆ రాజు వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయ. మనం సత్యం కొరకు నిలబడితే, యథార్థత కొరకు నిలబడితే నష్టమైపోతే, అమ్మో తీసేస్తామో ఏదో అయిపోతాం, నో నో నో, నువ్వు స్థిరంగా నిలబడితే ఇంకా ప్రమోషన్ వస్తుంది. దేవుడు నీ జీవితాలను కార్యం చేస్తాడు. నువ్వు తీసుకున్న నిర్ణయం ఎలా ఉంది? ఆయననే సేవిస్తామన్నారు, ప్రభు నామాన్ని వారు ఘనపరచగలిగారు, ఆయనకి మాత్రం వాళ్ళు ఆరాధన చేశారు, ఆయన ఎదుట మాత్రం మనకు యెహోవా జీవము కలిగిన దేవుని సముఖంలో మాత్రం వారు సాగిలపడి నమస్కారం చేశారు. ప్రభుకు స్తోత్రం. ఇప్పుడు మనం ప్రేయర్లోనికి వచ్చాము. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, 6వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసుకోగలిగితే, ఓకే, దానియేలు చాప్టర్ 6 verses 10 and 13 మనం ఈ స్థలాల్లో మనం చూడగలిగినప్పుడు దానియేలు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే దినానికి 3 సార్లు దేవుని సముఖంలో ప్రార్థన చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రభుకు స్తోత్రం. గట్టిగా హల్లెలూయ. ఆయన తీసుకున్నాక నిర్ణయం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కానీ ఆ ప్రార్థనకు చాలా బలమైన ఆటంకం వచ్చింది. ఎటువంటి ఆటంకం అంటే చంపివేద్దామనే ఆటంకాలు వచ్చాయి. సింహాల బోనులో తీసుకెళ్ళి పడిద్దామనే ఒక శాసనము జారీ చేశారు. బట్ వినండి, శ్రద్ధగా వినండి, ఎంత జారీ చేసినా, ఎటువంటి మరణకరమైన శాసనములు ప్రకటించబడినా, నేను అందుకే బైబిల్ చదువుతుండగా పరిశుద్ధాత్ముడు నా జ్ఞాపకం చేసిన విషయం నేను అనుకున్నాను, ఏలియా కంటే ప్రార్థన పరుడు ఎవరు లేరు అనుకున్నాను. ఎందుకంటే ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుండి స్తోత్రం అగ్ని దిగి వచ్చింది. ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు వర్షము పడలే. మాతడు మరలా ప్రార్థన చేయగా వర్షం మళ్ళీ వచ్చింది. నేను అనుకున్నాను, ఏలియా వంటి ప్రార్థన పరుడు మరొకడు లేడు. ఆహా, అందరికంటే ఉన్నతమైన స్థితిలో ప్రార్థన జీవితంలో ఉన్నత శిఖరంలో ఉండగలిగిన వాడు అనుకున్నా. కానీ మరణాపాయం వచ్చినప్పుడు పారిపోయాడు ఆయన. కానీ దానియేలు తెలుసా, కేవలం ప్రార్థన కోసమని, నన్ను చంపేస్తే చంపేయండి కానీ నేను ప్రార్థించకుండా మానలేను, సింహాల బోనులో పడవేయండి కానీ నేను ప్రార్థన చేయకుండా మానలేను. ఆయన తీసుకున్న నిర్ణయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శారీరకమైన శరీర సంబంధమైన బలహీనతను బట్టి మాత్రమే ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకుండా ఆగవచ్చు. కానీ లేకపోతే జీవితంలో ఎప్పుడు ఎన్నడూ కూడా ప్రార్థించకుండా మానకూడదు, ప్రార్థించకుండా ఆగిపోకూడదు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. నా హృదయంలో ఉన్న ఆశ ఏంటంటే సంఘ విశ్వాసాలందరూ కూడా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. స్తోత్రం. అందుకే మనకు ఈ ప్రార్థన కోడికలు జరుగుతున్నప్పుడు అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. సంఘం ముందు ప్రార్థన చేయగలిగిన ధైర్యం ఉండాలి. స్తోత్రం. ఏ దొంగతనం చేస్తున్నావా, లేదా ఎవరిని మోసం చేస్తున్నావు కదా నువ్వు భయపడడానికి లేదా సిగ్గుపడడానికి? ప్రార్థన చేయడానికి ఎందుకు సిగ్గు? స్తోత్రం. ధైర్యంగా ప్రభు సముఖంలో ప్రార్థన చేయాలి. ధైర్యంగా 10 మంది ముందు ప్రార్థన చేయగలిగిన స్థితిలోనికి రావాలి. హల్లెలూయా. ప్రియులారా, అతడు ప్రార్థన చేశాడు. తన సాక్ష్యం, ఆయన ప్రార్థనలో దేవుని సేవించాడు కాబట్టి
మీరు గమనిస్తే ఆయన అంటాడు, రాజుగారు ఆయన గురించి మాట్లాడుతూ అంటున్నాడు, దానియేలు నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించిన. ఎస్, ఆయన కాపాడాడు అంటాడు. స్తోత్రం. రాజు చిరంజీవి అగునుగాక. నేను దేవుని ఎదుటను, ప్రజల ఎదుటను, దేవదూతల ఎదుటను నేను ఏ దోషమును, ఏ అపరాధమును, ఏ నేరమును చేయలేదని రుజువైంది కదా. అందుకే నా దేవుడు నన్ను సింహాల బోలులో నుండి, ఆయన రక్షించిన సింహాల నోళ్ళు నన్ను మోయించాడు అన్నాడు. స్తోత్రం. పిల్లరా, నువ్వు ఏది ఏమైనా సరే ప్రార్థన చేయాలి. కష్టం వచ్చిందా ప్రార్థన చేయాలి. సంతోషంగా ఉన్నదా ప్రార్థన చేయాలి. నష్టము కలిగిందా ప్రార్థన చేయాలి. లాభము కలిగిందా ప్రార్థన చేయాలి. స్తోత్రం. అనారోగ్యములు ఉన్న ప్రార్థన చేయాలి. ఆరోగ్యము కలిగి ఉన్నామని ప్రార్థన చేయాలి. ఇన్ ఆల్ సిచ్యువేషన్, అన్ని సందర్భాలలో మన దేవుని సముఖంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రభుకు స్తోత్రం చెప్దాం గట్టిగా హల్లెలూయా. మీరు గమనించండి, దానియేలు జీవితంలో ఒక బలమైన నిర్ణయం ఏంటంటే, నేను చనిపోతే చనిపోతాను కానీ ప్రార్థించకుండా మాత్రం నేను ఉండలేను. స్తోత్రం. హల్లెలూయా. యా, వివరించడానికి చాలా విషయాలు వస్తున్నప్పుడు కూడా మన టైం సహకరించలేదు కాబట్టి ముందుకెళ్తాం లేదు. ఓకే. అండ్ దేవుని లేఖన భాగంలో 39వ కీర్తన మొదటి వచనం, సామ్స్ 39:1, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మాటలను నేను జాగ్రత్తగా, నా మార్గమును నేను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆయన తీసుకున్న నిర్ణయంలో ఆశ్చర్యమైన విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తుంటే, నా నాలుకతో పాపము చేయకున్నట్లు. అలాగే భక్తిహీనుల ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకున్నట్లు. దేవుని స్తోత్రం. ఆయన తీసుకున్న అద్భుతమైన నిర్ణయం ఏంటంటే, నేను నా నాలుకతో పాపము చేయను. భక్తిహీనులు నా ముందు ఉన్నప్పుడు నోటికి, ఎందుకంటే భక్తిహీనులు చేసే పనులు ఎలాగుంటుంది, భక్తిహీనుల పనులు ఎలాగుంటుంది అంటే, నీకు కోపము రేపించినట్టుగా ప్రవర్తిస్తారు భక్తిహీనులు. అలాంటి వారి ముందు ఏం చేయాలట, నోటికి చిక్కం వేసుకోవాలి. ఇది ఎవరైతే నేర్చుకుంటారో వారి జీవితంలో ఎన్నడూ కూడా విఫలము కారు, వారు ఎన్నడూ కూడా ఓడిపోరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, మన నాలుకను, మన నోటిని మనం స్వాధీనం చేసుకోవాలి. అలా ఉంచడానికి ప్రయత్నం, నేను నా నాలుకతో పాపము చేయకుండానట్లు. భక్తిహీనులు లేదా శత్రువులు మన ముందు ఉన్నప్పుడు నా నోటికి, మన నోటులకు, నోళ్లకు చిక్కము వేసుకోవాలి. చిక్కం వేసుకోవడం అంటే అర్థం ఏంటి? ఒకటి కొనుక్కొని వాళ్ళు తిరుగుతారేంటి? చెప్పేది అది కాదు. ఆ టైంలో నోరు మూసుకోవడం మంచిది. మాటకు మాట రేజ్ అయితే అక్కడ గొడవ ఎక్కువ అవుతుంది. ఆ గొడవ మూలంగా ఎంతవరకు వెళ్తుంది? అది కొట్టుకున్న వరకు వెళ్ళొచ్చు, చివరికి విడిపోయే స్థితిలోనికి వెళ్ళొచ్చు, చివరికి పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళొచ్చు. పోలీస్ స్టేషన్ వరకు కాదు, కోర్టు వరకు కూడా వెళ్ళొచ్చు. ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? ఈ ఒక్కటే ఇక్కడ స్టార్ట్ అయింది. అది కానీ మోసుకుని ఉంటే అంతవరకు వెళ్ళి ఉండేది కాదు. అందుకు చాలామంది కుటుంబాలు, ఆత్మీయ జీవితాలు చెడిపోవడానికి కారణం నోటికి కళ్ళెమో వేయకపోవడం మూలంగా. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేనైతే నా నాలుకతో పాపం చేయకున్నట్లుగా నా నోటిని నేను కళ్ళెమో లేదా చిక్కమో పెట్టుకుంటాను అన్నాడు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. అండ్ దెన్ దేవుని యొక్క లేఖన భాగంలో 7వదిగా మీ జ్ఞాపకం చేస్తున్నాను, 119వ కీర్తన, సామ్స్ 119, 119వ కీర్తన. తెరవాళ్ళందరూ
ప్రభుకు స్తోత్రం. వెర్సెస్ 112 112 నా హృదయం నన్ను అందరూ చదవాలి. హల్లెలూయా. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుది వరకు నిలుచు నిత్యమైన నిర్ణయం. స్తోత్రం. అతడు ఒక నిర్ణయం తీసుకున్నాడు దావీదు. ఏంటో తెలుసా? ప్రభువా, నీ కట్టడలను నేను గైకుంటాను, నీ కట్టడలను నేను అనుసరిస్తాను, లేదా నీ వాక్యానుసారంగా నడుస్తాను, నీ ఆజ్ఞకు నేను లోబడతాను, నీ వాక్యమునకు నన్ను నేను లోపరుచుకుంటున్నాను. స్తోత్రం. నేను తీసుకున్న ఈ నిర్ణయము 2 రోజుల కోసం కాదు, డిసెంబర్ 31 నైట్ తీసుకున్న నిర్ణయం కాదు. ఇది తుది వరకు నిలిచే నిత్యమైన నిర్ణయం. స్తోత్రం. నీవు తీసుకున్న నిర్ణయమే నిన్ను ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్తుంది. నువ్వు తీసుకున్న నిర్ణయమే నీకు విజయం ఇస్తుంది. నువ్వు తీసుకున్న నిర్ణయమే నిన్ను ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు నడిపిస్తుంది. నువ్వు తీసుకున్న నిర్ణయం మూలముగానే నువ్వు నష్టపోతావు. ఓకే, దేవుని సముఖంలో ఎటువంటి నిర్ణయం నువ్వు కలిగి ఉన్నావు? ఒకని భవిష్యత్తును గురించి కావచ్చు, పిల్లల గురించి కావచ్చు, కుటుంబాన్ని గురించి కావచ్చు, నువ్వు ఎటువంటి నిర్ణయాన్ని కలిగి ఉన్నావు? దైవికమైన నిర్ణయం నువ్వు కలిగి ఉండాలి. స్తోత్రం. నీ విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ కుటుంబ విషయంలో దైవికమైన నిర్ణయము కలిగి ఉండాలి. వాక్యానుసరమైన నిర్ణయం తీసుకోవాలి. స్తోత్రం. కొంతమంది ఎంత చెప్పినా వినరు, ఎవరు చెప్పినా వినరు, కఠిన హృదయం కలిగి ఉంటారు. ఎంతకాలం కఠిన హృదయం కలిగి జీవిస్తావు? సామెతల గ్రంథంలో భక్తుడైన సొలొమోను అంటాడు, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవుతాడు. ఎన్నిసార్లు గద్దించిన, లేదా ఎన్నిసార్లు చెప్తున్నా సరే వినని వాడు తిరుగు లేకుండా, అంటే అసలు అవకాశమే లేకుండా హఠాత్తుగా వస్తుంది. దేవుని వాక్యానికి అందుకే మనం లోబడాలి. స్తోత్రం. ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకోవాలి. చాలా సందర్భాల్లో మనిషి తీసుకున్న నిర్ణయము వ్యక్తిగత జీవితానికి నష్టం తీసుకొస్తుంది, కుటుంబానికి కూడా నష్టాన్ని తీసుకొస్తుంది. అతడు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అనేకులు బాధ పొందినట్టుగా కూడా చేస్తుంది మనిషి తీసుకున్న నిర్ణయాలు. తలపైకెత్తండి. మీరు తీసుకున్న నిర్ణయాల మూలముగా నీ యొక్క కుటుంబం ఆనందిస్తుందా? నీవు తీసుకున్న నిర్ణయాల మూలంగా నీ కుటుంబం బాధపడుతుందా? ఒకవేళ బాధపడితే నువ్వు కలిగి ఉన్న మనస్తత్వం అది సరైనది కాదు. నీకు నీ కుటుంబ సభ్యులకు అది క్షేమకరంగా ఉండాలి, సంతోషాన్ని కలిగించినట్టుగా ఉండాలి, దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి. స్తోత్రం. బాధపడుతున్నారు కుటుంబ సభ్యులు అంటే అది సరైనది కాదు. సంఘ సభ్యులు ఏం బాగోలేదండి అది అన్నారంటే అది సరైనది కాదు. నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు. సమాజంలో ఉన్నవారు సరైనది కాదు అని అంటే అది నువ్వు తీసుకున్న నిర్ణయం అసలు మంచిది కాదు. అన్నిటికంటే ముఖ్యముగా అందుకే అంటాను, నీ నిర్ణయం సరైనదో కాదో ఎలా తెలుసుకుంటావు? రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని చదువు, అప్పుడు నీ నిర్ణయం సరైనది కాదు అక్కడ తెలుస్తుంది. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. బట్ ఎంతమంది చెప్పినా వినను అని అంటే మాత్రం నేను ఇలాగే ఉంటాను అంటే ఓకే, బట్ ఒక దినాన్ని నా నష్టాన్ని అనుభవిస్తావు. అందుకే సరైన నిర్ణయము పరిశుద్ధ గ్రంథంలో భక్తులు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో అలాంటి నిర్ణయాలు మన జీవితాల్లో మనం తీసుకోగలిగితే అది మీ బ్రతుకులో ఫలభరితంగా మారుస్తుంది.
ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా. మీరు ఇక్కడ తీసుకున్న నిర్ణయాల్లో అనేక మంది తీసుకున్న నిర్ణయాలు వారి నిమిత్తం మాత్రం కాదు, కానీ ఇజ్రాయేలు ప్రజల సమూహము కొరకు, జనసమూహము కొరకు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు. స్తోత్రం. అసలు దేని చేత నువ్వు ఇతరులకు మేలు కలుగజేయగలుగుతున్నావు? నీ కుటుంబానికి కానీ, మీ సంఘ బిడ్డల్లో కానీ, లేకపోతే సమాజానికి కానీ, అసలు ఏ విధముగా అయినా సరే నీవు దీవెనకరంగా లేకపోతే క్షేమాన్ని అందించే వ్యక్తిగా ఉండగలుగుతున్నావా? స్తోత్రం. ఒకసారి ఆలోచించు. ప్రభు మాట విన్న నీవు ఒక మంచి నిర్ణయంతో దేవుని దగ్గర ప్రార్థించు. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి. సామాన్యంగా లోకం ఒక మాట చెప్తుంది, ఒక్క ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది. కానీ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని సముఖంలో నువ్వు తీసుకున్న నిర్ణయం నీ జీవితాన్ని మార్చేస్తుంది. కనుక యెహోషువ వలె నేను చెప్తుండగా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమయ్యా. దేవుని సేవించడానికి ఒక అద్భుత నిర్ణయం తీసుకో. ఎజ్రా వలె నేను దేవుని ధర్మశాస్త్రమును ధ్యానం చేసి కనుగొని వాటిని అనుసరిస్తూ వాటిని దేవుని ప్రజలకు నేను నేర్పిస్తాను, బోధిస్తాను ఒక నిర్ణయం. దానియేలు వలె ప్రభువా నా శరీరమును నేను అపవిత్రపరచుకున్నయ్యా, పరిశుద్ధముగా నా ఆత్మను కాపాడుకుంటున్నయ్యా, నాకు సహాయం చేయమని ఒక నిర్ణయం తీసుకో. అనన్య అజర్య విషయాల వలె మేము కేవలం ఏదేమైనా సరే ఎవరు ఎటువంటి ఒత్తిడి తీసుకొచ్చినా మేము దేవునికి, యెహోవా దేవునికి సాగిలపడతాం, ఆయన ఎదుటే మోకరిస్తాం, ఆయనను మాత్రం మేము సేవిస్తామని తీసుకొని, నన్ను చంపేయండి కానీ నేను ప్రార్థించకుండా ఉండలేను, నేను అనుదిన జీవితంలో నేను ప్రార్థన చేస్తానని ఒక నిర్ణయం తీసుకో. భక్తుడైన దావీదు తన నాలుకతో పాపం చేయకున్నట్లుగా తన నోటికి ఆయన చిక్కము వేసుకుంటాడు. తీసుకుంటావా? భక్తుడైన దావీదు నేను యెహోవా ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన కట్టడను విధులను గాయకొనడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇది తుది వరకు నిలుచుండే నిత్యమైన నిర్ణయం. ఈరోజు సువార్త ప్రకటించడానికి ఒక నిర్ణయం తీసుకుంటావు. ఆత్మను సంపాదించడానికి ఒక నిర్ణయం తీసుకుంటావు. ఈరోజు ప్రార్థన సహవాసంలోనికి వెళ్ళడానికి ఒక నిర్ణయం తీసుకుంటావు. ఏ విధం చేస్తేనే సరే కొంతమందిని ప్రభు వద్దకు నడిపించడానికి ఒక నిర్ణయం తీసుకుంటావు. సమయానికి నేను దేవుని మందిరానికి వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకుంటావు. నేను ప్రతి ప్రార్థన కూడికలో తప్పకుండా ఉండాలని ఒక నిర్ణయం తీసుకుంటావు. ఇతరులను సహాయం చేయగలిగిన స్థితిలోకి నన్ను నడిపించడం, ఇతరులకు నేను దీవెనకరంగా ఒక నిర్ణయం తీసుకున్నాను. నా జీవితం ద్వారా నా కుటుంబం ఆనందించాలి, నా జీవితం ద్వారా సంఘము సంతోషించాలి, నా జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. వండర్ఫుల్ గాడ్, ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, నీ వాక్కును బట్టి నీకు స్తోత్రాలు. మా ఎదుట నువ్వు ఉంచున్న ప్రభువా, ఇదిగో నీ భక్తుల జీవితాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నీ లేఖనమును బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా, నీ వాక్యము నీ ప్రజలకు తెలియజేస్తుండగా ఈ మాటలు ప్రతి ఒక్క హృదయంలో నాటబడినాయి, నూరంతులుగా ఫలించినట్టుగా సహమతం నిన్ను సేవించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ సమస్యలు ప్రార్థించడానికి ప్రభువా, ఇతరులకు నా ప్రభువా నీ వాక్యమును ధ్యానం చేసి చదువుకొని ఇతరులకు నేర్పించడానికి, నీ వాక్యానుసారంగా బ్రతకడానికి, స్వార్థను ప్రకటించడానికి, ఆత్మను సంపాదించడానికి, ప్రార్థన కూడికలను ఆసక్తి కలుగునట్లుగా ఒక మంచి నిర్ణయం
నీ ప్రజలు తీసుకుంటుండగా నీ కృప నీ బిడ్డలందరికీ అనుగ్రహించు, సహాయం చేయి. మహిమ మీరే పొందండి. ఈ నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించిన మహిమ పొందుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభువును దీవించును.